అమెరికాలో ట్రంప్ ప్రభావం కొనసాగుతుంది. ఉద్యోగులైనా, స్టూడెంట్స్ అయినా, టూరిస్టులైనా ఇలా ఎవ్వరైనా సరే డోంట్ కేర్, దేశం విడిచి వెళ్లాల్సిందే అంటున్నాడు. ఈ విషయంలో మిత్రదేశమైనా, శత్రుదేశమైనా ఎవ్వరికీ మినహాయింపు లేదంటున్నాడు. ఇప్పటికే వలసదారులను వెళ్లగొట్టడం మొదలుపెట్టిన ట్రంప్ ఇప్పుడు ఆ దిశగా మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అక్కడ చదువుతున్న విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. మాకేంటి ఈ కర్మ అంటూ వాపోతున్నారు. మరి అదేంటో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ యాక్షన్ షురూ చేశాడు. ఈ నెల 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయన సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వరల్డ్ వైడ్గా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్రమ వలసదారులను వెళ్లగొట్టే ప్రక్రియ మొదలుపెట్టిన ఆయన ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల 500 మందికి పైగా అక్రమ వలసదారులను గుర్తించి జైల్లో వేసిన అమెరికా ఇప్పుడు అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. తాజాగా అమెరికాలోని మిషిగన్ స్టేట్లో ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న 2 భారతీయ విద్యార్థులను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ విద్యార్థులు అనధికారికంగా క్యాంపస్ బయట నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుండడమే ఇందుకు కారణం. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే క్యాంపస్ నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారన్న దానిపై 3 రోజుల పాటు నిఘా పెట్టి మరీ పట్టుకున్నారట. అంతేకాకుండా వారికి అమెరికాలో ఇచ్చే గుర్తింపు సంఖ్యను కూడా రద్దు చేశారు. ఆపై ఫిబ్రవరి 15లోగా దేశం విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్న విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. మిషిగాన్లో మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలో ఆందోళన మొదలైంది. అంతేకాకుండా స్టూడెంట్స్కి పనిచ్చే వ్యాపారవేత్తలపై కూడా చర్యలు తీసుకుంటుందంట ట్రంప్ ప్రభుత్వం. దీంతో అమెరికాలోని భారత విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఇవేం రూల్స్ అంటూ నెత్తి బాదుకుంటున్నారు. నిజానికి అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ. వారంతా కూడా F1 వీసాపై అక్కడికి వచ్చిన వారే. అయితే ఈ వీసాతో అమెరికా వచ్చిన స్టూడెంట్స్ స్టడీస్తో పాటు అక్కడే పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఎంతో కొంత డబ్బు సంపాదించుకునే వాళ్ళు. అయితే F1 వీసాతో వచ్చిన వారు పార్ట్ టైం జాబ్స్ చేయడం వీసా నిబంధనలకు విరుద్ధం. అందుకే పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్న వారిపై ట్రంప్ ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది. ప్రతి ఏడాది ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చే వారికి అమెరికా దాదాపు 2 లక్షల F1 వీసాలను జారీ చేస్తోంది. ఇందులో దాదాపు 40% భారతీయులకే కేటాయిస్తోంది. 2024లోనూ అమెరికా దాదాపు 84,000 మంది భారతీయులకు F1 వీసాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య దాదాపు 25,000 దాకా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే చాలా మంది విద్యార్థులు ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకొని విద్యను పక్కన పెట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఉద్యోగాలపై అక్కడి అధికారులు దృష్టి సారించారు. వీరిని గుర్తించేందుకు అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తూ గస్తీ కాస్తున్నారట. అనుమానం వచ్చిన వారిని వెంబడించి మరీ అదుపులోకి తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్తలతో పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న F1 వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల కారణంగానే అక్కడి రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారంతా గత వారం రోజులుగా విధులకు డుమ్మా కొడుతున్నారు. ఒకవేళ తెగించి ఏదైనా జాబ్కి వెళితే F1 వీసాను రద్దు చేయడంతో పాటు ఉన్నత విద్యను మధ్యలో ఆపేసి స్వదేశానికి పయనమవ్వాల్సిన పరిస్థితి. దీంతో అమెరికాకు వెళ్ళాలి, అక్కడ జాబ్ చేసుకోవాలి అనుకునే వారి ఆశలు సన్నగిల్తున్నాయి. సాధారణంగా H1 వీసా ఉన్నవారికి OPT గడువు 12 నెలల నుంచి 36 నెలల వరకు ఉంటుంది. ఇది పూర్తయ్యాక I-140 వీసా జారీ చేస్తారు. ఇది వస్తే గ్రీన్ కార్డు లభించడానికి మార్గం సుగమం అవుతుంది. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే గ్రీన్ కార్డు రావడం అంత తేలికైన విషయం కాదని అక్కడ విద్యార్థులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈలోపు ఏదైనా జాబ్ చేస్తూ పట్టుబడితే గ్రీన్ కార్డ్ సంగతి దేవుడెరుగు, ఉన్న కార్డు ఊడిపోతుందనే భయం నెలకొందట. మొత్తానికి ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇటు విద్యార్థులతో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న భారతీయులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి ఈ విధానాలను ట్రంప్ ఇలాగే కొనసాగిస్తారా లేదా ఏమైనా మార్పులు చేస్తారా అనేది మనం వేచి చూడాలి.